కూరల్లో దినుసులెన్ని ఉన్నా సరే బాండీలో కాస్తంత నూనె పోసి తాలింపు పెడితే ఆ కూరకు వచ్చే రుచి వేరు. ఆ రుచి మహత్యం అంతా వంట నూనెదే. ఇక రుచికరమైన వేపుళ్లకు గరిటెల కొద్దీ నూనెను వాడేస్తూ ఉంటాం. పండగలు, పబ్బాలు, పెళ్లిళ్ళు, పేరంటాల సమయాల్లో నూనె వాడకానికి లెక్కే ఉండదు. ఒకప్పుడైతే ఏదో ఒకటి రెండు బ్రాండ్లకు చెందిన వంట నూనెలను మాత్రమే అందుబాటులో ఉండేవి. అందరం అవే వాడేవాళ్ళం. కానీ ఇప్పుడలా కాదు. మార్కెట్లో డజన్ల కొద్దీ బ్రాండ్లలో రకరకాల నూనెలు దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో వంట నూనెల్లో ఏవి మంచివి, నూనెల్ని ఎలా వాడుకోవాలి, ఎంత మేరకు వాడుకోవాలి, వంటల్లో వాడగా మిగిలిన నూనెల్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చా మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఆయిల్ ఏంటంటే ఒక చిన్న 5 ml, అంటే మనం ఇంత చాయ్ చెంచా అంటే చాలా చిన్నగా ఉంటుంది. మనం యూజువల్గా వాడేది గరిట. సో చాయ్ చెంచా అంటే 5 ml. 5 ml ఆయిల్లో మనకి 45 క్యాలరీస్ వస్తాయన్నమాట. అంటే సింపుల్గా మనకి 100 ml ఆయిల్ తీసుకుంటే కనుక 900 క్యాలరీస్ వస్తాయి. వీటిలో మనకి కొన్ని రకాల వైటమిన్స్, మినరల్స్, ఫ్యాట్ ఉంటుందన్నమాట. ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఉండదు. సో ఫ్యాట్లో నుంచి మనకి ఎక్కువ క్యాలరీలు వస్తాయి కాబట్టి మన శరీరానికి మనం చేసే పనిని బట్టి, మనకున్న బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి, మన క్లినికల్ కండిషన్ని బట్టి మనకి ఫ్యాట్ అలవెన్స్. మనం నార్మల్ హెల్తీగా ఉండి ఫిజికలీ యాక్టివ్గా ఉంటే రోజుకు 4 నుంచి 5 చాయ్ చెంచాల నూనె సరిపోతుంది. అలాగే మనకి ప్రెగ్నెన్సీ, లాక్టేషన్లో ఎక్కువ డిమాండ్స్ ఉంటాయన్నమాట. బేబీ గ్రోత్కి, బేబీ న్యూట్రియంట్ సప్లైకి మిల్క్లో. సో అలాంటప్పుడు మనకి 5 నుంచి 6 చెంచాల నూనె రిక్వైర్మెంట్ ఉండొచ్చు. అలాగే మనకి ట్యూబర్క్యులోసిస్ కానీ, హెచ్ఐవి, క్యాన్సర్లో మనకి 6 to 7 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పట్టొచ్చు. అలాగే లివర్ డిజీజ్లో కూడా. అలాగే మనకి ఒబిసిటీ కానీ, డయాబెటీస్లో మనకి 10 నుంచి 15 గ్రాముల నూనె, అంటే 2 నుంచి 3 చాయ్ చెంచాల నూనె స్థూలకాయంలో కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్లో కానీ, కొలెస్ట్రాల్తో సఫర్ అయ్యే వాళ్ళకి మనం ఈ ఫ్యాట్ తగ్గిస్తామన్నమాట. సో ఇప్పుడు ఎలాంటి ఆయిల్స్ వాడుకోవాలి? ఆయిల్స్ మనకి సింగిల్ ఆయిల్ ఎక్సలెంట్ అని చెప్పలేమన్నమాట. సో మన ఇండియన్ క్విజిన్కి సూట్ అయ్యేవి రకరకాలుగా ఉన్నాయి. సో మనము వేరుశనక్కాయ నూనెలో మనకి మూఫా అండ్ పూఫా రేషియో బాగా లభిస్తుంది. సో ఇది వాడుకోవచ్చు. అలాగే మనకు సన్ఫ్లవర్ ఆయిల్లో ఏంటంటే పాలిఅన్సాచురేటెడ్ పూఫా కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే మనకు సోయాబీన్ ఆయిల్ ఉంది. వీటిలో కూడా మంచి బ్యాలెన్స్ రేషియో ఉంటుంది. అలాగే మనకి రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది. సో మనం ఏవైనా 2 రకాల నూనెల్ని చూస్ చేస్తూ వీటిని రొటేట్ చేస్తూ ఉండాలి. 2 రకాల నూనెల్ని కలపకూడదు. ఎందుకంటే ఒక్కొక్క ఆయిల్కి డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి, స్మోక్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఒక ఆయిల్తో, లేదు లంచ్ ఒక ఆయిల్తో చేసుకోవచ్చు, లేదా 2 రకాల ఆయిల్ కొని ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి వాడుకోవచ్చు.